పని లేకనే మేము బతకనికి పోయినాం సార్. 500 కూలికి బతికి పోయినాం. మా ఇంటికాడ ఏం లేకనే 500 కూలీలో చేయనికి పోయినా. 500 కొట్టే మా పాపని కూడా దుర్మానంగా చేసి మేము ఆ రాత్రి కరెంటు లేకుండా సార్. కరెంటు పోయింది, జనరేటర్ ఆన్ చేయాలి, సెక్యూరిటీ లేడు, రైస్ మిల్ ఎవరు లేకుండా అందరూ వండుకున్నారు బయట. అక్కడ కరెంటు లేదని చెప్పేసి గేటు ముంగడ ఒక పక్క పొంటే చెట్టు కింద వంటే ఆ రాత్రి వచ్చేది పడకపోయాడు. 11:45 నిమిషాలకు అట్లా కొంటపోయాడు. కొంటపోయి ఆల్రెడీ 3 నిమిషాలకు మేము లేచినాం. అలర్ట్ అయినాం కానీ వాళ్ళు ఎక్కడ దొరకకుంటే వెనక అటు మిల్లెన్కి కొంటపోయి మొత్తం ఆల్రెడీ ఆత్మహత్య చేసిండు. ఆల్రెడీ రేపు చేసి చంపిస్తాను. మా బాబుని ఏమని చెప్పుకోవాలి, మాకు ఏం రూపాయలు లేని అందుకే మేము పోయినాము. మంచి పాపను కూడా మేము పోయి కూడా 15 రోజులు అయింది. 15 రోజులనే ఇంత ఘోరం చేసింది. మా బాబా మంచిగా తిరుగుతుండే మిల్లులా. ఆ టైం కరెంట్ ఉండింట సెక్యూరిటీకి ఇంటి ఉంటా గేటుకు తాళాలు గిలాలు ఏమేలే. ఆ తాళాలు సెక్యూరిటీ అలాడుకున్నా కానీ మా బాబా చచ్చిపోకపోతాండే. మిల్లు అదే రోజు రిపేర్ వచ్చి బంద్ చేసి పెట్టి ఆల్రెడీ ఆ జనరేటర్ ఆన్ చేయలేదు. జనరేటర్ ఆన్ చేసి ఉన్నా కానీ ఆల్రెడీ మా బాబు బతుకు కరెంట్ లేనందుకే మేము బయట వండుకున్నాం. లేకపోతే కరెంట్ ఉంటే రోజు ఇంట్లో వండుకుంటున్నాం. కరెంట్ లేనందుకే మేము బయట వండుకున్నాం. కరెంటు వల్ల 2 పిల్లలు పాప ఉడకపోసినందుకు బయట ఉన్నందుకు ఇంత ఘోరమైంది. లేకపోతే మేము లోపడిన వండేటోళ్ళం. నేను మిల్లు యజమాని కరెక్ట్ లేడు దాను మా బాబుల మీద పోయింది. అందరికి మా బిడ్డ జరిగినట్టు ఇంకెవరికి ఇండియాలో ఈ దేశం మొత్తానికి ఎవరికి జరగకుండా కఠినమైన శిక్ష జరగాలి. ఎట్లున్నా నా పాపని ఎట్లా చంపిడు ఆయనకి అంత ఘోరంగా శిక్ష పడాలి. ఆయనకి అట్లా శిక్ష పడితేనే మళ్ళీ ఇంకొకరిని ఎవరు చేయకుండా కావాలి. నా బాధ అంతా కాదే వానికి నాకు ఏం ఆశించలేదు. నాకు వానికి శిక్ష పడితే నా ఆశ అంతే. శిక్ష పడితే నా ఆశ, మా కోరిక ఏం లేదు. నా పాపకి ఎంత నరకం అంటిండో ఆయనకి అంత శిక్ష పడితే చాలు. లేకపోతే మాకు అప్ప చెప్పిన వాని శిక్ష మేము వేస్తున్నాము. అదే మాకు కావాలి చాలు. ఎంత వర్రంగా పానంది నాన్న కూడా వర్రంగా అసలు పానంది అన్నట్టు రోడ్డు మీద లంచ కొడుకని. ఇంకా అమ్మాయిల చెలుకు పోవాలంటే ఏ బాడగా అమ్మాయిల చెలుకు పోవాలంటే భయపడినట్టు ఆయన నడి రోడ్డు మీద వచ్చి కోసుకొని నరికి చంపాలి బాడగా. ఎంత ఘోరంగా వదిలేసి నా పాప ఎంత వరుకుంటే పానం వదిలి ఆడు అట్లా వదలాలి. లంచ కొడుకులు, 2 లంచ కొడుకులు. మా పాప పానం తీయాలి తల్లి. అడుగుతోటి అవ్వకుంటలేదు, అయ్యో అడు అయ్యకుంటలేదు తల్లి. నా పొల్లట పొల్లగా తల్లి అని నడి రోడ్డు మీద పారం